మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆలూరులో. ఈ ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అన్నీ కలిసి ఈరోజు ఏకమై ఈ వైసీపీ పాలన తరిమికొట్టాలని చెప్పేసి ఈరోజు అన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు ఇండియా కూటమి ఏర్పడిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ మిత్రపక్షాల కూటమి చూసి వైసీపీకి కావచ్చు, ఈరోజు టీడీపీ కూటమికి కావచ్చు, ఇండియా కూటమికి కావచ్చు, అందరూ కూడా ఈరోజు వరకు పుట్టే పరిస్థితి మొదలైందని ఈరోజు వాతావరణం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో గెలిచి మంచి మెజార్టీ సీట్లతో గెలిచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పేసి మేము గట్టి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజా ఆకర్షక పథకాలను ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా డోర్ టు డోర్ ఈరోజు నుంచి కార్యక్రమాలని మేము ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్ళడానికి మిత్రపక్షాలతో ఈరోజు నుంచి ప్రచారం మొదలు పెడుతున్నాం. కాబట్టి ఆ రోజు నియోజకవర్గ ప్రజలకు మా విజ్ఞప్తి ఏమంటే మా పార్టీకి ఈసారి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే ఇప్పుడున్న సమస్యల్ని అనేక సంవత్సరాలుగా ఉన్న తాగునీటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా మౌలిక వసతుల గురించి మేము పోరాడాం ఇన్నేళ్ళు. ఇప్పటి నుంచి ఆ సమస్యలకి పరిష్కారంగా మమ్మల్ని గెలిపిస్తే ఈ ఆలూరును రూపురేఖలు మారుస్తామని చెప్పేసి, అదేవిధంగా సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మా మిత్రపక్షాలు అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. వర్ధిల్లాలి ఇండియా కూటమి నాయకత్వం.